తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి నామినేషన్ ఘట్టం పూర్తి కావడంతో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఒక రాజకీయ వేడిని అనేది సృష్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం నల్గొండ కార్పొరేషన్లోని 10వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెరిక స్వాతి వినాయకరాజ్ చిట్టి వాళ్ళ దగ్గర ఉన్నాము. ఇక్కడ అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, వాళ్ళు ఎప్పటి చేస్తారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నమస్కారం. చెప్పండి, అసలు ఈ ప్రచారం మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా కొనసాగుతా ఉంది? నా పేరు స్వాతి వినాయకరాజ్. నేను 16వ డివిజన్ నుంచి కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డా. మేము ప్రచారం స్టార్ట్ చేసి 2 రోజులు అవుతుంది. మా ప్రచారానికి మాకంటే ముందు మా కార్యకర్తలే మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ప్రచారం అయితే మంచిగానే అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మీ డివిజన్ ఓటర్లు మీకు ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చేవారు, ఎలాంటి వినతులు మీ దగ్గరకు వచ్చాయి ఇప్పటివరకు? అంటే ఎన్నికలు స్టార్ట్ కాకముందే ఇక్కడ సమస్యలు మాకు ముందే తీసుకురావడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అన్న సమయంలో అవి మేము చేస్తాము అని చెప్పి వాళ్ళకి నమ్మకం రావడం వల్ల వాళ్ళే మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ కొన్ని కాలనీస్లలో డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య అనేది చాలా ఇదిగా ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్ల సమస్య అనేది కొంచెం జరుగుతూ ఉంది. ఈ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య కూడా ఆల్మోస్ట్ క్లియర్గా వచ్చింది. ఈ ఆఫ్టర్ ఎన్నికల తర్వాత ఇంకా ఆయనతో కూడా పూర్తయిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చూసినట్లయితే, మీ ఓటర్ల యొక్క అభిప్రాయం చూసినట్లయితే మీకు గెలుస్తారనే అభిప్రాయం ఉందా? ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము గెలుస్తామన్న నమ్మకం అంటే వాళ్ళే గెలిపించుకుంటారు ఇక మమ్మల్ని. ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా ఉంది. వాళ్ళ సపోర్ట్ అయినా ఏదైనా కానీ మమ్మల్ని ముందు నడిపించేది వాళ్ళే. వాళ్ళ సపోర్ట్ అంతా మాకు మంచిగా ఉంది. మీరు గెలిచిన తర్వాతకి ఈ యొక్క 10వ కార్పొరేటర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి పనులు చేపడతారు, మీ యొక్క మేనిఫెస్టో ఏంటి? అంటే ఇప్పుడు ఏ సమస్య అయినా సరే ఎక్కడైతే ఆగిపోయిందో, గత అధికారులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, చేసినామని చెప్పిన ఏ సమస్య అయితే ఎక్కడైతే ఆగిపోయిందో ఆ సమస్యని మళ్ళీ మేము తీర్చడానికి ముందుకెళ్ళడానికైతే మేము చేస్తాము. ఇంకా కొత్త సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి మేము అవకాశం ఇస్తాం మాకు చెప్పుకోవడానికి. ప్రతి సమస్యని ఇంటింటికి వెళ్ళి మేము సమస్యను తెలుసుకోవడం జరుగుతుంది. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం. చివరగా మీరు ఈ యొక్క 10వ వార్డు ప్రజలందరూ, డివిజన్ ప్రజలకు ఏ విధంగా చెప్పదలుచుకుంటారు, ఓటును ఏ విధంగా అభ్యర్థించదలుచుకుంటారు, వారికి చేయాల్సిన విన్నపం? 16వ వార్డు డివిజన్ అందరికీ నేను కోరుకునేది ఏంది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో కావచ్చు, ప్రతి ఒక్క యూత్ అయినా సరే, ప్రతి ఒక్కరైనా సరే, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు చేయగలుగుతారు ఎవరు చేయలేరు అన్నది మీ అందరు చూస్తూనే ఉన్నారు. మీ ఇంటింటికి ప్రతి ఒక్కరు ఏ సమయంలోనైనా సరే మీరు ఫోన్ చేయగానే, మీరు పిలవగానే వచ్చిన వ్యక్తులు ఎవరు, పక్క నుంచి వచ్చి ఇక్కడ చేస్తామన్న వ్యక్తులు ఎవరు అన్నది మీరు ఒక్కసారి గుర్తుంచుకొని మీరు ఓటేయండి. ఖచ్చితంగా మేము మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాం. పెరిక స్వాతి వినాయకరాజ్ వాళ్ళు ఖచ్చితంగా మేమే గెలుస్తాం. గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తాం. మీకు ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రజల ఆదరణ చూసి ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది అభ్యర్థులను అడిగి అసలు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, మేయర్ పీఠం కూడా ఎవరు దక్కించుకుంటారు అనే వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి జనచిత్ర న్యూస్.